ప్రార్థన చేసుకుందాం. సాయంకాల కూడిక 173వ కోవిడ్ ప్రార్థన కూడికను ఆరంభించుకుంటాం. జీవాధిపతి సజీవుడా, మరొకసారి మీ సర్వశ్రేష్టమైన నామములు చేరి అయోగ్యులం, అపాత్రులం, ప్రభువా తండ్రి అని పిలుచడానికి కూడా యోగ్యులం కాదు, నీచులము. అనేక సార్లు మా మాటలు, మా క్రియలు, మా పనుల చేత మేము దుఃఖపెట్టిన వారం, ఆయాసపెట్టిన వారిని ఒప్పుకొనుచున్నాం. మరొకసారి మా జీవితాలు నూతనపరచండి, పురుకొల్పండి, వాక్యానుసారంగా ప్రోత్సాహపరచండి, కడగండి, పవనపరచండి, శుద్ధీకరించండి, మమ్మల్ని అంగీకరించండి. ఉదయకాలంలో కూడా చేసిన పరిచర్య అంత దీవెనకరం చేయము. యవనస్తుల ప్రార్థనలోను ఉదయ సాయంకాలంలో మీరు తోడుకుంటూ వచ్చినారు. అదే సమయంలో మీరు తండ్రి సహోదరుడు రమేష్ బాబు బ్రదరు, సహోదరి వారి రెండవ కుమార్తె సౌమ్య, తిరిగి రోహిత్ వారి వివాహంలో కూడా ఎంతో యోగ్యమైన విధానంలో వివాహం అంతా కూడా క్రమంగా జరిగించినారు. గత దినాలు మేము చేసిన ప్రార్థనలు అంగీకరించి బిడ్డల అవసరాన్ని తీర్చి వివాహంలో మీరు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాం. చేసిన మేలైన కార్యం పెట్టున్న కట్టబడిన కుటుంబం దైవ కుటుంబంగా మీరు అక్కడ కొరకై యోగ్యముగా సిద్ధపరచబడి అనేకులకు మాదిరికరముగా సాక్షులుగా తండ్రి వారి జీవితం గడపడానికి కూర్చోబెట్టడం ప్రారంభం చేస్తున్నాం. తిరిగి రేపటి రిసెప్షన్ సమయం కూడా దీనికం చేయము, అక్కర్లు తీర్చము. ఈ విధంగా సంఘంగా మొరపెడుతున్న మొరలు తీర్చడం ప్రారంభం చేస్తున్నాం. మీ దాసులు గడిపే సమయంలో దీనికి చేయం, ప్రయాణంలో సేవలో పరిచయలు తోడుకునము. నియామకుడికలు కూడా నీ మందిరాలను క్రమం జరిగించము. మందిర లోపలే ఉంటున్నాయి కనుక నియామకుడికలు కూడా ఆఫ్లైన్లో జరిగించుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేయము. ఈ యొక్క భయాలు, ఆటంకాలు తీసివేసి మీ సేవంతట్లో మీ దాసులను, సంఘాలను, పరిశుద్ధులను పరిచయం అంతటి విస్తరింపచేయము. ఈ విగ్రహాలు అన్య ఆచారాల వలన కూడా దేవుని నామానికి ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా, సేవకు భంగం కలగకుండా మీరేంతో సమాధానంగా ఈ పరిస్థితులు ఉంచమని ప్రార్థిస్తున్నాం. దుఃఖంలో మా ప్రియ కుటుంబాలను కూడా ఆదరించము, ధైర్యపరచము. రోగము, కష్టంతో ఉన్న బిడ్డలను ఆదరించు. వృద్ధ్యా పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా బలపరచు. మీ శక్తి సంపూర్ణం వారికి దినదినము శ్రమలలో సంతోషించే వారికి చేయమని, క్రీస్తు యొక్క మహిమలో పాలు పొందే వారికి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాస వీరులుగా ప్రతి కుటుంబాన్ని సిద్ధపరిచి మీ స్వరూపంలో మార్చి మహిమ పొందండి. అనుగ్రహించిన సమయంలో నాలుగిస్తూ మీ దగ్గర శ్రక అప్పగిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 562వ పాట పాడుకుంటాం. సియోను గీతంలో పాట సంఖ్య 562వ పాట పాడుకుంటాం. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయో నామిలలో, ప్రజలామయో నామిలలో. పాపము చేసి నీదు కోపము రేపితి మయ్యా, పాపము చేసి నీదు కోపము యా కోపించుచు నేనేదు కోపించుచు నేనేదు శల్యము జూపుమయ్యా, వాత్సల్యము జూపుమయ్యా. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము. వెలిగించితివి మా
మీలలో వెలుగైనావు వెలిగించితివి మా మీలలో వెలుగైనావు మా ప్రభువా పలు చోట్లలో నామేమో పలు చోట్లలో నామేమో వెలుగాకునా మయ్యా వెలుగాకునా మయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము సోదర ప్రేమను చూపు మాదిరి విడచితి మయ్యా సోదర ప్రేమను మాదిరి విడచితి మయ్యా ఓదార్పు పొందేనామేమో ఓదార్పు పొందేనామేమో మందాగిలియో నామో మందా నికున్నామో ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాట తపని మహాదేవా కోటాగను నా వయ్యా మాట తపని మా కోటాగను నా వయ్యా చాటించేదా నీదు ప్రేమన్ చాటించేదా సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీదు ప్రజలామయోనా మిలలో ప్రజలామయోనా మిలలో ప్రభువా నీ కార్యమును ప్రభువా నీ కార్యమును ఉదయకాలం నుండి కూడా మనం ప్రార్థించిన విధానములో ప్రభు మనకు సహాయపడుతూ వచ్చాడు. सवेरे से और हमारी प्रार्थना में प्रभु हमारी सहायता करते हुए आया. ఇది నాన్న మనము సౌమ్య
మరియు రోహిత్ వారి వివాహం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. आज के दिन और सिस्टर सौम्या और ब्रदर रोहित ब्रदर के लिए हम प्रार्थना करते हुए आए. వారిని ప్రభు ఈ దినమున పరిశుద్ధ వివాహంలో జతపరిచి ఉన్నాడు. देखिए परमेश्वर ने उनको पवित्र विवाह में जोड़ दिया उन्हें. జతపరచబడిన కుటుంబం దైవికమైన కుటుంబముగా ఆత్మానుసార కుటుంబముగా ఉన్నట్లుగా మనం వారి కొరకు ప్రార్థించబద్ధమై ఉన్నాం. जो जोड़े हुए परिवार और पवित्रता में और आत्मिक अनुसार में रहने के लिए हम प्रार्थना करेंगे. రండి సాయంకాలం ప్రార్థనా కూడికలో హబకు గ్రంథం 3వ అధ్యాయం. आइए पवित्र शास्त्र में हबक्कुक की पुस्तक 3వ అధ్యాయం 2వ వచనం, उसका दूसरा पद. చాప్టర్ 3 వర్స్ 2. రీడ్ ఆల్ టుగెదర్. కలిసి 3 చదువుకుంటాం. 2 मिलकर पढ़ेंगे. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ईश्वर యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము. సంవత్సరం జరుగుచుండగా దాన్ని युग में अपने తెలియజేయము. काम को पूरा कर. इसी युग కోపించునే में तू उसका వాత్సల్యమును प्रकट జ్ఞాపకమునకు कर. क्रोध తెచ్చుకొనుము. करते हुए भी दया करना स्मरण कर. కనుక చదువుకున్న భాగమును దేవుడు మన కొరకై దీవించును గాక. पढ़े वचन को परमेश्वर हमारे लिए आशीष दे. ఇక్కడ హబకుకు భక్తుడు చేయుచున్న ప్రార్థన. यहाँ पे हबक्कुक भक्त जो कर रहा प्रार्थना. ప్రభువా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. हे परमेश्वर तेरे बारे में जो सुना समाचार को सुनकर मैं डर रहा हूं. मैं సంవత్సరములు జరుగుచుండగా నేను నీ కార్యం నూతనపరచమని అడుగుచున్నాను. हे यहोवा वर्तमान युग में अपने काम को पूरा कर करके मैं मांगता हूँ. కాబట్టి ప్రభు యొక్క కార్యము మన జీవితంలో నూతనపరచబడాలా. परमेश्वर का काम हमारे जीवन में और नया होना. ప్రతి దినము కూడా ఒక నూతన దినముగా మనం అనుభవించాలా. हर दिन को भी हम एक नया दिन के रूप में अनुभव करना. ప్రతి కార్యము నూతన కార్యములు అనుభవించాలా. हर एक काम को भी नया काम के मुताबिक अनुभव करना. ఈ నూతన కార్యం మనలో ప్రభువే ये జరిగిస్తాడు. जो नया काम जो है और परमेश्वर ही हमारे अंदर करेगा. కొత్త కార్యం. नया काम. ఎందుకంటే ప్రభు చెప్పాడు, इसलिए परमेश्वर ने कहा, ఇదిగో పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయెను. परमेश्वर ने कहा कि पुराने बीत गए और सारा समस्त नया हो गया. కాబట్టి ఈ నూతన పరిచే అధికారం ప్రభు యొద్ద ఉంది. ये नया करने का जो अधिकार है केवल परमेश्वर के पास ही है. మనము దాదాపు ఆయా వస్తువులను కొత్త చేస్తాం. हम हो सके तो कुछ वस्तुओं को नया करते हैं. ఇల్లు మురిగైపోతే చున్నాలు వైట్ వాషింగ్ పెయింటింగ్ చేసి కొత్తగా చేస్తాం. अगर हमारा घर गंदा होता है तो साफ सफाई व्हाइट वॉशिंग करते हैं. బట్టలు మురికైతే వాటిని ఉతికి శుభ్రం చేస్తాం. अगर कपड़े अगर मैल है तो उसमें धोते हैं. ఆ విధంగా वैसे ही మన హృదయంను శుద్ధీకరించుకోవాలి అంటే, हमारे हृदय को अगर शुद्ध करना మన है तो జీవితాన్ని నూతనపరచుకోవాలంటే हमारे जीवन को नूतन करना है तो మనం ప్రభు యొద్దకు వచ్చి నూతనపరచుకోవాలా. परमेश्वर के पास आकर हमें नूतन करना ప్రభు है. యొద్దకు వచ్చి ప్రార్థన చేయాలా. परमेश्वर के पास आकर प्रार्थना करना है. ప్రభువా నీ కార్యమును నాలో నూతనపరచుము. हे प्रभु तेरे कामों को मेरे अंदर में नया कर. ఈ సాయంకాల వేళలో शाम के समय ఈ में ప్రభు కార్యం ఏంటిది? ये प्रभु का काम क्या है? ఒక 3 మాటలు మనం చూస్తాం. हम 3 विषय ध्यान करेंगे. మొదటిగా पहला యెషయా గ్రంథం एशिया की पुस्तक 40వ అధ్యాయం, 40वां अध्याय, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31, 31వ వచనం. उसका 31 पद. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. परंतु जो यहोवा की बाढ़ जोते हैं वे नया बल प्राप्त करते जाएंगे. वे हुकाबों के समान उड़ेंगे. वे दौड़ेंगे और श्रमित ना होगे, चलेंगे और थकित ना होगे. దేవా నీ కార్యం నాలో నూతనం చేయము. हे परमेश्वर तेरा काम मेरे अंदर में नया कर. ఏంటి నూతన కార్యం? क्या है नया काम? యెహోవా కొరకు ఎదురు చూస ద్వారా నూతన బలమును పొందుతాం. देखिए परंतु जो यहोवा की बाढ़ जोते हैं वो नया बल प्राप्त करेंगे. ప్రతి ఒక్క మనిషి అడుగుతాడు, నాకు బలం కావాలి, నాకు బలం हर కావాలి. एक मनुष्य यही चाहता है कि मुझे बल चाहिए, बल चाहिए. కానీ నాకు నూతన బలం కావాలా. मुझे नया बल चाहिए. కొత్త బలం. नया बल. దీంట్లో ఉన్న శక్తి ఎంతో గొప్పది. इसमें जो है शक्ति बड़ा महान ही. అంటే కొత్త బలం అంటే యవ్వన బలం. यानी कि नया बल बोल तो जवान का बल. ఈ దినాల్లో ఉదాహరణకు పిల్లలు
మొబైల్ కొనాలనుకుంటున్నారు అనుకోండి, आज के दिन हम देखते हैं कि उदाहरण, अगर बच्चे मोबाइल खरीदना चाहते हैं, ఏ మొబైల్ కావాలి వాళ్ళకు? कौन सा मोबाइल चाहिए? అప్డేట్ వర్జన్. अभी जो आज के दिन में जो चल रहा है अपडेट, అప్డేట్ వర్జన్ వాళ్ళకి కావాలా? अपडेट वर्जन चाहिए उनको। బట్టలు కొనాలనుకోండి, कपड़े का खरीदना समझो, అప్డేట్ ఫ్యాషన్. ఇవాళ ఏం నడుస్తుంది ఫ్యాషన్, అది नया కావాలా? लाइफस्टाइल चाहिए, नया फैशन चाहिए, కొత్త కొత్తవి. नया नया। పాతయి ఇష్టపడరు, पुराने को पसंद नहीं करते हो। అందుకే తెలుగులో మాట అంటారు, పాత ఒక రోతాట, కొత్త ఒక వింతాట. इसीलिए तेलुगु में कहावत है, पुराना एक ఖరాబ్. खराब है हाँ। और नया एक आश्चर्य है। పాతది రోత ఎంతో చెట్టుగా అనిపిస్తుంది, देखिए पुराना बहुत ही गंदा लगता है, చూడడానికి ఇష్టం అనిపిస్తలేదు, देखने के लिए पसंद नहीं కానీ है, కొత్తది ఆశ్చర్యం అనిపిస్తా ఉంది, लेकिन नया तो आश्चर्य होता है, అద్భుతం కనపడతా ఉంది. अद्भुत दिखता है। అందుకే ప్రభు అంటున్నాడు, इसलिए परमेश्वर కొత్త బలము కావాలా? नया बल चाहिए। మన జీవితంలో కొత్త బట్టలు కాదండి కోరుకునేది, हमारे जीवन में नया कपड़े को नहीं चाहना, కొత్త బలము కావాలా? नया बल चाहिए। ప్రభువా నాకు నూతన బలము దయచేయి, हे परमेश्वर मुझे नया बल दे, నూతనమైన కార్యాలు చేయడానికి కొరకై నాకు బలము దయచేయి, नया काम करने के लिए मुझे बल दे, నూతనముగా సేవ చేయడానికి బలము దయచేయి, नया सेवा करने के लिए बल दे, నూతనమైన ఆత్మలు సంపాదించడానికి బలము దయచేయి. नए आत्मा को लाने के लिए बल दे। నూతన బలము, దేవుణ్ణి ఆశ్రయించే వారందరికీ కూడా నూతన బలం దొరుకుతా ఉంది. नया बल का मतलब जो कोई परमेश्वर को शरण लेता है उन्हें नया बल प्राप्त होगा। దేవుని బలాన్ని నూతనంగా మనం కోరుకోవాలి. परमेश्वर के बल को और नया बल के मुताबिक लेना। బలపరచుము ప్రభువా. हे परमेश्वर दृढ़ कर। ఎట్లా? कैसे? నూతన బలముతో नए బలపరచు. बल से दृढ़ कर। నా బలం అంతా అయిపోతుంది मेरा बल खत्म हो जा रहा, కదా, నా బలం అయిపోతుంది. मेरा बल खत्म हो रहा, మొబైల్ కు బలం అయిపోద్ది. मोबाइल का ताकत खत्म हो जाता है। ఏం చేయాలా? क्या करना है? ఛార్జింగ్ పెట్టాలా. चार्जिंग लगाना है। ఛార్జ్ అయినాక మంచిగా నడుస్తుంది. चार्ज होने के बाद अच्छा चलता है। ఛార్జింగ్ డౌన్ అయితా ఉంటే డౌన్ అయితా పోద్ది. जैसे चार्जिंग उतरते रहता है तो अपने आप कम होते रहता మన है। జీవితంలో కూడా నూతన బలం, నూతన ఛార్జ్ కావాలా మనం. हमारे जीवन में भी नया बल और नया चार्ज होना, నూతనంగా ప్రభు కొరకు ఆయత్తపరచబడాలా, नयापन और परमेश्वर के लिए तैयार होना, బలపరచబడాలా. दृढ़ होना। ఎప్పుడంటే అప్పుడు ప్రభు సేవ కొరకు సిద్ధపరచబడాలా. जब बोले तब परमेश्वर सेवा के लिए तैयार रहना। బలముగా ప్రభు సేవలో, ప్రభు పనిలో, ప్రభు మందిరములో వాడబడడానికి సిద్ధంగా ఉండాలి. देखिए दृढ़ से बल से प्रभु की सेवा के लिए तैयार रहना। అందుకే ఇక్కడ అంటున్నాడు, హబకుకు చేస్తున్న ప్రార్థన, ప్రభా నీ కార్యాలను నూతనపరచు. इसलिए हबकुक यही प्रार्थना करता है, ये परमेश्वर तेरे काम मेरे अंदर में नया कर। ఏంటి? क्या है? నాలో నూతన బలం పుట్టించు. मेरे अंदर नया बल उत्पन्न कर। శరీరానికి ఏం కావాలండి? బలం కావాలి. शरीर के लिए क्या चाहिए? बल चाहिए। ఒకవేళ బలం లేకపోతే బలహీనమైపోతా, अगर ताकत नहीं तो कमजोर हो जाएंगे, हम లేవలేం, उठ नहीं सकते, మాట్లాడలేం, बात नहीं कर सकते, ప్రార్థన చేయలేం, प्रार्थना नहीं कर सकते, ప్రభు సన్నిధికి వెళ్ళలేం. प्रभु के सम्मुख में जा नहीं सकते। ఇలాంటి బలహీనతలలో ऐसे कमजोरी में ప్రభు యొద్దకు వచ్చి వేడుకోవాలా. प्रभु के पास आकर विनती करना, ప్రభా మాకు నూతన బలం हे దయచేయము. परमेश्वर हमें नया बल दे। రెండవ ప్రార్థన చూడండి, दूसरी प्रार्थना देखिए, హెజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం, एजकेल की पुस्तक 11 अध्याय, బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 11, బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 11 వర్స్ 19, 11 उसका 9, 19 11 19, 11 19. 19। వారు నా కట్టడలు నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరమును రాజుగుండని తీసివేసి వారికి మాంసం గుండిచ్చి వారికి ఏక మనసు కలగజేయ వారందు నూతన ఆత్మ పుట్టింతును. मैं उनका हृदय एक कर दूंगा और उनके भीतर नई आत्मा उत्पन्न करूंगा और उनकी అదే చాలు. వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. मैं उनको हृदय एक कर दूंगा और उनके भीतर नई आत्मा उत्पन्न करूंगा। కాబట్టి ఈ దినమున సంఘమున ఏక మనసు అవసరం. आज के दिन कलसिया में एक मन अवश्य है। కుటుంబంలో ఏక మనసు కావాలి. परिवार में एक मन चाहिए। ఈ ఏక మనసు లేకపోతే ఏకాత్మలోనికి రాలేం. अगर ये एक हृदय नहीं है तो एक आत्मा में नहीं आ सकते हम। కనుక ప్రభువును మనం అడగాల, इसलिए हम प्रभु से मांगना, ప్రభు ఏక మనసు కలగజేసి మా యందు నూతన ఆత్మను పుట్టించుము. ये परमेश्वर एक मन देकर और हमारे अंदर में एक नया आत्मा को उत्पन्न कर। బలమే నూతన పరచబడడం కాదు, देखिए बलि नया नहीं होना, మన ఆత్మ కూడా నూతనం కావాలి. हमारा आत्मा भी नया बनना। దేవుడు యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడాలా, परमेश्वर के लहू से और प्रोक्षित होना, సిద్ధపడాలా. तैयार होना, ఆత్మతో మనము దేవుణ్ణి స్తుతించాలా, आत्मा से परमेश्वर की स्तुति करना, ఆత్మతో
ప్రభువుకు గానం చేయాలా, आत्मा से उसकी गीत गाना, ప్రభువును మహిమపరచాలా, प्रभु की महिमा करना, ఆత్మలో మనము ప్రభువును ఘనపరచాలి. आत्मा में उसकी बड़ाई करना। కనుక మనం ఏమడగాల? हमें क्या मांगना ప్రభువా, है? మా ఆత్మ నూతన పరచుము, हे परमेश्वर हमारे आत्मा को మా नया बना, ఆత్మలో జీవం దయచేయము. हमारे आत्मा के अंदर जीवन दे, మా ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఉండేటట్టుగా కాకుండా నూతన పరచుము. हमारे आत्मा जहाँ बोले वहाँ रहने के लिए नहीं, लेकिन नयापन कर। అంతేకాదు మా ఆత్మలో ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏకాభిప్రాయం దయచేయము. इतना ही नहीं, हमारे हृदय को एक कर दे, వేరు వేరు స్వభావాలు తీసివేయము, अलग अलग स्वभाव को निकाल दो, వేరు వేరు తలంపులు తీసివేయము, अलग अलग विचार निकाल दो, వేరు వేరు మాటలు వేరుపరిచే విధానం తీసివేయము. अलग अलग के बातों के विधान को तोड़ दे। యేసుక్రీస్తులో ఒకే ఆత్మలో మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరచు. प्रभु यीशु मसीह में और एक ही आत्मा में हमें जोड़ दे। క్రీస్తు ఒకడే, ఆత్మ ఒకటే. मसीहा एक है और आत्मा भी एक ही है। మనమందరము కూడా ఆత్మలో ఐక్యం కావాలి. हम भी उस आत्मा में जुड़ जाना चाहिए, అందుకే నూతన ఆత్మ దయచేయము. इसलिए नया आत्मा दे। ప్రభా నూతన బలం దయచేయి. हे परमेश्वर नया बल दे, రెండవదిగా నూతన ఆత్మ ప్రోత్సాహం పురుకొల్పు మాకు और దయచేయి. दूसरा नया बल दिए और नया आत्मा दे। మూడవ మాట, तीसरी बात, తీతుకు రాసిన పత్రిక तीतुस की पत्री 3వ అధ్యాయం, तीसरा अध्याय, టైటస్ చాప్టర్ 3 तीतुस की पत्री 3వ అధ్యాయం तीसरा अध्याय, చూడండి 5వ వచనం. తీతు 3:5, 3 और 5। మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనల్ని రక్షించాను. तो उसने हमारा उद्धार किया, और यह धर्म के कामों के कारण नहीं जो हमने आप किए, पर अपने दया के अनुसार नया जन्म के स्नान और पवित्र आत्मा के हमें नया बनाने के द्वारा हुआ। మూడవదిగా ప్రభుని ఏమడగాల? और तीसरा हम प्रभु से क्या मांगना? నూతన స్వభావము, नया स्वभाव। మనకు మన స్వభావములో కూడా నూతనత్వం కావాలా. हमको हमारे स्वभाव में भी नयापन चाहिए, మన బలము నూతనం కావాలా, हमारा बल नयापन नया चाहिए, మన లోపట ఉన్న ఆత్మ నూతనం కావాలా. हमारे जो भीतर में जो आत्मा है वो भी नया होना चाहिए, అంటే శరీరము यानी कि- ఆత్మ నూతనం కావాలా. यानी कि शरीर और आत्मा नया बनना, తర్వాత స్వభావం, और बाद में स्वभाव। మానవుల్లో ఉన్న చెడిపోయిన స్వభావము కూడా నూతనంగా మారాలా. यानी कि मनुष्य में जो बुराई का जो स्वभाव है और नए में बदलना, ఆలోచనలు కూడా చెడిపోయిన ఆలోచనలు మంచి ఆలోచనగా మారాలా. विचार भी बुरे हुए विचार को और छोड़कर नए में बदलना। మన ప్రతి విధమైన బలహీనపరిచే స్వభావమును తీసివేసుకొని బలపరచబడాలా. हमारे अंदर में और कमजोरी का जो स्वभाव को निकाल कर और बल पाना। ప్రభుని అడగాల, प्रभु से मांगना, ప్రభా నా స్వభావాన్ని కూడా నూతనం చేయి. हे प्रभु हमारे स्वभाव को भी नया कर। చాలా సార్లు మన స్వభావము ఎంతో మురికి స్వభావం, बहुत बार हमारा स्वभाव भी जो है मैल से भरा रहता అంటే है, అపవిత్రతో నిండిన స్వభావం, यानी कि अपवित्रता से भरा हुआ स्वभाव, పాపముతో నిండిన స్వభావం. पाप से भरा हुआ स्वभाव है అయితే ये। ఈ స్వభావాన్ని ప్రభు యొద్దకు తెచ్చి కడుక్కోవాలా. ये स्वभाव को और परमेश्वर के पास लाकर इसे धोना है। ప్రభా నా స్వభావాన్ని నూతనపరచు. हे परमेश्वर मेरे स्वभाव को नया कर। ఫలాని వ్యక్తి చెడిపోయిన పని చేశాడు అని చెప్తే फलाना व्यक्ति और गंदा काम किया समझो, ఆ వ్యక్తి ఇట్లా చేశాడు అని ఎవరికైనా చెప్తే अगर ऐसा वो व्यक्ति ऐसा किया करके किसी को बोलने से వాళ్ళు అంటారు वो कहते हैं అతని స్వభావమే అది. उनका स्वभाव ही वो है। కనుక ప్రార్థన చేయటకు ముందుగా మన స్వభావం అనేది మారాలా. यानी कि प्रार्थना करने के पहले हमारा स्वभाव को बदलना। మన శరీర స్వభావం లోక స్వభావం కనబడదు. शरीर का स्वभाव और दुनियादारी का स्वभाव नहीं दिखना, ఆత్మీయత మనలోనికి రావాలి. आत्मिक हमारे अंदर में आना, నూతన స్వభావముతో ప్రభును ప్రార్థించాలి. नए स्वभाव से परमेश्वर की प्रार्थना करना, నూతన మాటలు మనలోనికి రావాలి. नए बातें हमारे अंदर में आना, నూతనమైన క్రియలు మనలో ఉండాలి. नए काम हमारे अंदर रहना, సమస్తము నూతన పరచబడాలి. सब कुछ नया होना। ఇదిగో పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయెను. देखिए और पुराना सब कुछ बीत गया सब कुछ नया हो और सब कुछ नया हो गया, నూతన పరచ नया हो गया। మన శరీరం, हमारा शरीर, మన ఆత్మ, हमारी आत्मा, మన స్వభావం. हमारा स्वभाव।
ప్రభువా నీ కార్యములను నూతనపరచు. हे प्रभु तेरे कामों को हमारे अंदर में नया कर, నీ కార్యమును మాలో నూతనపరచు. तेरे कामों को नया कर. ఏంటి ఆ కార్యం? क्या है वो काम? నూతన బలం, नया बल, నూతన ఆత్మ, नया आत्मा, నూతన స్వభావం. नया स्वभाव. ఎప్పుడైతే మనం ఈ కలిగి ఉంటామో जब हम ये पाके रहेंगे तीनों भी, అప్పుడు ప్రభు ద్వారా శ్రేష్టమైన దాసులముగా పేరు పొందుతాం. तब प्रभु के द्वारा हम एक श्रेष्ठ और प्रभु के दास बन जाएंगे, మంచి దాసులమైతాం, अच्छे दास बन जाएंगे, నమ్మకమైన దాసులమైతాం. विश्वास योग्य बन जाएंगे. మన ద్వారా ప్రభువుకి ఎంతో మెప్పు, हमारे द्वारा और परमेश्वर को बढ़ाई మహిమ, महिमा होगा, మన ప్రార్థనకు జవాబు, हमारी प्रार्थना को उत्तर मिलेगा. సంఘానికి మన ద్వారా క్షేమం, कोलोसिया को हमारे द्वारा भलाई, మన దేశానికి, మన రాష్ట్రాలకు, మన జిల్లాలకు మన క్షేమం. हमारे देश को, हमारे डिस्ट्रिक्ट को भलाई, ఎందుకంటే మనం అనేకులు బలపరుస్తాం, क्योंकि हम बहुत सारे लोग को दृढ़ बनाते हैं, మనం ఆత్మ ద్వారా నడుస్తాం. आत्मा के अनुसार चलते. మన స్వభావం కాదు, దైవ స్వభావం మనం కలిగి ఉంటాం. हमारा स्वभाव नहीं, लेकिन दैविक स्वभाव पाके रहते हैं हम. అందుకే దేవుడు మనలకు మన పాప స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం మనకిచ్చాడు. इसीलिए परमेश्वर ने हमारे पाप के स्वभाव को हटाकर नया स्वभाव दिया. ఇది మనకు మన క్రియల ద్వారా దొరకలేదు, ये हमारे कामों के द्वारा प्राप्त नहीं हुआ. ప్రభు యొక్క నీతిని బట్టి ఈ యొక్క స్వభావం, నూతనమైన స్వభావం మనకు దొరికింది. प्रभु की धार्मिक के कारण ये नया स्वभाव हमें मिला. పరిశుద్ధాత్మ అనే దేవుడు మనకు ఈ నూతన స్వభావం ఇచ్చినాడు. पवित्र आत्मा परमेश्वर ये नया स्वभाव दिया. కనుక ప్రభువా మీ కార్యమాలు నూతన పరచు, इसलिए ये प्रभु तेरे कामों को हमारे अंदर में नया कर, మాకు నూతన బలం దయచేయి, नया बल दे, నూతన ఆత్మ దయచేయి, नया आत्मा दे, నూతన స్వభావం దయచేయి. नया स्वभाव दे. అట్లా ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయపడు. ऐसी प्रार्थना करने के लिए परमेश्वर हमारी सहायता करे. అట్లా ఈ దినమంతా కూడా జరిగించిన పరిచయం ఫలించినట్లు ప్రార్థిస్తాం. రేపటి ఉదయకాల ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థిస్తాం. తిరిగి సాయంకాలమున బిడ్డల యొక్క రిసెప్షన్ ఉంది. సౌమ్య, రోహిత్ రిసెప్షన్ సమయం కూడా దేవుడు దీవెనకరంగా ఉంచి ప్రభు సహాయపడినట్లు, ప్రభు దాసుల ప్రయాణంలో ప్రభు తోడుగా ఉన్నట్లు, తిరిగి మరలా ఆదివారపు ఆరాధన బేతెల్లోను, నూతన ఎరుషలేములోను, చంద్రపూర్లోను సువార్త సేవ, అన్ని రకాల పరిచర్యలు క్రమంగా యోగ్యంగా కొనసాగునట్లు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటాం. ప్రభువా గొప్ప దేవ, జీవాధిపతి, ఉన్నవాడా, అనువాడా, శ్రేష్ఠుడా, నీతిమంతుడా, పరమందాసీనుడా, సాయంకాలం కలిసి ఏకీవించి మొరపెట్టే ధన్యత మాకు ఇచ్చినారు. వందనలు ప్రభా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, యోగుల సజీవుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ రక్షక, నీ కార్యం నూతనపరచుము ప్రభువా. సంవత్సరం జరుగుతుండగా నాకు భయం కలుగుతున్నది, నీ కారణాలు నూతనపరచును అబుకు చేసిన ప్రార్థన. అవును ప్రభా, మాలో కూడా నూతనపరచుము, నూతనమైన బలము, నూతనమైన ఆత్మ, నూతనమైన స్వభావం మాకు అనుగ్రహించి నీ సేవలో యోగ్యంగా ముందుకు సాగునట్లు కనికరించుము, దయచూపుము, సహాయం చేయి. మీరు ఎక్కల కింద బలపరచమని మీ సహాయం కోరుకుంటూ మీ నడిపింపు మాకు అనుగ్రహించమని, ఉదయకాలం అంతటి సేవలో మీరు మాకు తోడుగా ఉన్నారు. బిడ్డల వివాహంలో తోడుగా ఉన్నారు. తిరిగి ఈ సాయంకాలం కోడి ప్రార్థన తోడుగా ఉన్నారు. స్తోత్రాలు. రేపు ఉదయకాలం ఉపవాస ప్రార్థన కొరకు యవనస్తుల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అలాగనే సాయంకాలపు పరిచర్య కొరకును రిసెప్షన్ సమయం దినకం చేయము. కోవిడ్ ప్రార్థన కొరకు కూడా తోడుగుండము. ఆదివారపు ఆరాధనలో కూడా తోడుగుండము. మా ప్రియులు ప్రెగ్నెంట్తో ఉన్న బిడ్డలను కూడా మంచి డెలివరీస్ దయచేయము. సంతానం దయచేయము. అనారోగ్య పరిస్థితుల వారికి ఆరోగ్యం దయచేయము. కష్ట సుఖాల్లో ఉన్నారో వారిని ఆదుకో, ధైర్యపరచు. కుటుంబాలు నెమ్మది లేక క్షేమం లేకున్నారో లావణ్య, మల్లేష్ సంపూర్ణంగా కుటుంబాన్ని మీ యొక్క మహిమార్థమై కట్టి మహిం పొందము. శత్రుని సిగ్గుపరచు. శత్రుని పన్నాగాలన్నీ కూడా లయం చేయి. మీ ఆత్మ ద్వారా జతపరిచిన కుటుంబాన్ని ఎవరు వేడి చేయకుండా మీ సంకల్ప ప్రకారం ముందు కొనసాగడానికి సహాయపడు. సాతాను ప్రగల్భాలను అనగొట్టము. నూతన యెరూషలేము, బేతేలు, చంద్రపూర్ ప్రాంతాలు జరుగుతున్న సేవ విస్తరింపచేయము. రాబోతున్న శ్రేష్టమైన మందిరం ఆత్మరక్షణ చంద్రపూర్ జరిగించము. మా పిల్లలు సంఘ వృద్ధులైన వారు బలహీనంగా ఉన్నారు, కాపాడు. వాతావరణం బట్టి వచ్చే సర్ది, జ్వరాలు, డెంగ్యూ ఫీవర్స్, టైఫాయిడ్ అలాంటి బలహీనత ఉన్నారు, కాపాడు. సోదరి శిరీష, సింధు తగిన సమయంలో జాబ్ అపాయింట్మెంట్ కొరకై వారిని సిద్ధపరచు, మహింపొందు. దసరా హాలిడేస్లో కూడా అనేక స్థలాల్లో అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. విస్తరింపచేయ పరిచర్య అంతా రక్షణ కార్యం జరిగించము. అనేకులు క్షేమంగా ఉన్న కార్యం జరిగించు.
అనుగ్రహించిన మంచి సమయాన్ని శుద్ధిస్తూ మిగతా సమయంతో దయగలసలకు అప్పగిస్తూ అన్ని విషయాలు మహిం పొందమని మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కనికరం, మీ సంకల్పం చొప్పున మమ్మల్ని ముందు కొనసాగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, తోడు ఇది మొదలుకొని సంఘములకు, పరిశుద్ధులకు, దేవుని ప్రజలందరికీ తోడై ఉండి కాచి సంరక్షించి బలపరిచి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.